ఈరోజు దేవుని వాగ్దానం, నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును. ప్రకటనలు 1:17. And when I saw him, I fell at his feet as dead. And he laid his right hand upon me, saying unto me, Fear not, I am the first and the last. Revelation 1:17. ప్రేరణ. భయం అనేది సహజమైన భావోద్వేగం. మనము కఠిన పరిస్థితులు, చీకటి లేదా మన ఆర్థిక స్థితిని చూసి భయపడతాము. మనం మానవులుగా భయపడే అంశాలు లేదా కారణాల జాబితా అంతులేనిది. మనం జాగ్రత్తగా లేకుంటే మన ఆందోళనలు మన ప్రవర్తనను నియంత్రించడం ప్రారంభిస్తాయి. మన ప్రభువు మరియు రక్షకుని పాదాలపై పడే వరకు మనం భయంలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. మన బలహీనమైన క్షణాలు ఆయన సహాయం కోరినప్పుడు ఆయన మనల్ని పైకి లేపి మన అశాంతికి ఓదార్పునిస్తారు. ప్రార్థన. ప్రేమమయుడా, కరుణామయుడా, స్తోత్రము తండ్రి. గడిచిన కాలమంతా మీ కృపలో కాపాడిన దేవా మీకు స్తోత్రములు. ఈరోజు మీ వాక్యమును ప్రకటిస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. అనేకులు మీ రక్షణ సువార్తను వినకముందే, పాప క్షమాపణ పొందుకోకముందే సాతాను ఉచ్చులో పడి చనిపోతున్నారు. కొందరు దేవుడే లేడు అని పాపంలోనే తిరుగులాడుతూ వారికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ప్రభువా, అలాంటి వారిని రక్షించండి. కఠినమైన హృదయాన్ని కూడా మాంసపు హృదయంగా మార్చే గొప్ప దేవా నీకు స్తోత్రములు. ప్రతి ఒక్క బిడ్డకు వాక్యము చేరేలాగా, ప్రతి ఒక్కరూ నిజమైన యెహోవా దేవుడును తెలుసుకొనులాగా సహాయం చేయండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.